నమస్తే. నేను మీ అశ్విని కుమార్. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలకమైన 10 బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నది ప్రస్తుతానికి మనకు అందుతున్న వార్త. అయితే సమాజ్వాదీ పార్టీ సార్ గురించి ఖచ్చితంగా డిబేట్ పెట్టాలి. సారు డిబేట్ అయ్యాకే మిగతా బిల్లులన్నీ తీసుకురావాలా, అప్పటిదాకా లోక్సభని పార్లమెంట్ని స్టాల్ చేస్తాము, జరగనివ్వమంటూ కూడా సమాజ్వాదీ పార్టీ అంటోంది. ఏదైనా సార్ గురించి మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో దీని గురించి డిబేట్ వచ్చేట్టుగా కనబడుతోంది. కానీ సార్ మాత్రం తన పని తాను చేసుకుని పోతుంది. ఎన్నికల సంఘం ఈ సార్ ఎక్సైజ్ ప్రస్తుతానికి 3 యూనియన్ టెరిటరీస్లో 9 రాష్ట్రాల్లో తన పని తాను చేసుకుపోతుంది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, ఛత్తీస్గఢ్, గోవా, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ 9 రాష్ట్రాలు 3 యూటీల్లో సార్ ఎక్సైజ్ ఎట్లా జరుగుతుందంటే మొత్తం వీటిల్లో 50,97,00,000 మంది దాకా ఓటర్స్ ఉన్నారు. బిఎల్ఓస్ను 5,32,000 మంది ఉన్నారు. యావరేజ్గా ఒక్కొక్క బిఎల్ఓ 957 ఎలక్టర్స్ని కలుస్తారు. దాని గురించి మొత్తం అంతా కూడా వివరాలు సేకరిస్తారు. సమయం 31 రోజులు. రోజుకి 31 ఓటర్స్ని కలుస్తారు. అలాగే గంటకి 4 ఓటర్స్ని. అయితే ఇదంతా సరిపోతుంది. రాహుల్ గాంధీ మాత్రం ఓట్ చోరీ, అపోజిషన్ రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లో మేము ఈ సార్ని సాగనివ్వం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన సార్ ప్రాసెస్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే గంటకి 4 ఓటర్సు, 31 ఓటర్స్ రోజుకి. సో అంత క్లియర్గానే ఉంది. రోజుకి 31 ఓటర్స్ అంటే పెద్ద టాస్క్ కాదు. గంటకి 4 ఓటర్స్ అంటే కరెక్ట్గానే వెళ్తుంది ఎన్నికల సంఘం అంతా కూడా. ఎంతవరకు జరిగింది, ఏ రాష్ట్రాల్లో ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో వస్తా. కానీ ప్రస్తుతానికి మాత్రం వెస్ట్ బెంగాల్లో ఈ ఎన్నికల సంఘం చేస్తున్న సార్ ప్రాసెస్ వలన అక్రమ వలసదారులు, ఫేక్ ఓటర్ ఐడీస్ ఇవన్నీ తీసేస్తారు, అందరికీ తెలిసిందే. కాకపోతే దానివలన బీజేపీ ఏమైనా గెలవగలదా? ఈ సార్ ప్రాసెస్తో బీజేపీ మమతాను ఓడించగలదా అంటే కష్టమే. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ప్రతి గ్రామాన కూడా నాటుకుపోయి ఉంది. ఇప్పుడు కాదు, అది 30 సంవత్సరాల నుంచి పోరాటం, 15 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో కూడా ఉంది. ఇలాంటి పార్టీని సార్ ప్రాసెస్తో అక్రమంగా ఉన్న ఓటర్స్ని తీసేసి మేము అధికారంలోకి వస్తాము అంటే బీజేపీది అది పగటికలే. అందుకే బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. టార్గెట్ 160 స్థానాల్లో టార్గెట్ కింద కదులుతోంది. దానికి తగ్గట్టే కలకత్తాలో మీటింగ్ జరిగింది బీజేపీ వాళ్ళది. అట్లాగే అమిత్ షా, మోడీ వీళ్ళ ర్యాలీస్ ఉంటాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా కొన్ని ర్యాలీస్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ రూట్ మ్యాప్ వాళ్ళు వేస్తున్నారు. ఇది కాకుండా బెంగాల్ని సెంట్రల్ బీజేపీ బెంగాల్ని ఒక 6 జోన్స్ కింద విడగొట్టింది. డబుల్ అటాక్ అని చెప్పచ్చు తృణమూల్ కాంగ్రెస్ మీద. ఒక పక్క మోడీ, అమిత్ షా ర్యాలీలు, ఆర్ఎస్ఎస్ ర్యాలీలు, మోహన్ భగవత్ మీటింగ్లే కాకుండా బెంగాల్ని 6 జోన్ల కింద, ఈ 6 జోన్స్లో కూడా చాలా గట్టి టీంని పెట్టింది బీజేపీ కేంద్రం, సెంట్రల్ బీజేపీ. సో వాళ్ళలో ముఖ్యంగా రార్బంగా బెల్ట్ అని ఉంది, పురులియా వస్తుంది, దాని కింద బంకురా వస్తుంది, బర్ధమాన్ వస్తుంది. వీటికి పవన్ సాయ్ అని చెప్పి అతను ఇన్ఛార్జిగా పెట్టారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. అతనితో పాటు ఉత్తరాఖండ్ మినిస్టర్ ధన్ సింగ్ రావత్, వీళ్ళిద్దరూ కలిసి ఆ జోన్ని పర్యవేక్షిస్తారు. ఎట్లా బీజేపీ అక్కడ లీడ్లోకి రావాలి ఏంటి అనేది. ఇంకొకటి హౌరా, హుగ్లీ, మెడిపూర్, ఈ మూడింటిని ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్కి సంబంధించి పవన్ రాణా ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ముఖ్యంగా బీజేపీ హౌరా, కలకత్తాలో కనుక ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే అధికారంలోకి వచ్చినట్టే. కలకత్తా, పార్గనాసు ఈ 2 కూడా పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధార్థకి, తమిళనాడుకు చెందిన సిటీ రవి, వీళ్ళిద్దరినీ కూడా ఇన్ఛార్జ్గా పెట్టారు. వీళ్ళు ఆ జిల్లాల మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. 4వ జోను నబాద్వీప్, అలాగే ముఖ్యంగా నార్త్ 24 పార్గనాస్. ఇక్కడ ఎక్కువగా ఇల్లీగల్ ఓటర్స్ ఉంటారు, ముస్లిమ్సు, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువగా ఉన్న ఈ నార్త్ 24 పార్గనాస్
వీటిని ఎన్ మధుకర్, ఈయన ప్రస్తుతం నవదీప్కి నార్త్ 24 పార్గనాస్కి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇతనికి అదే ఇచ్చారు మళ్ళీ ఒకసారి. ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన సీనియర్ పార్టీ నాయకుడు సురేష్ రాణా, వీళ్ళిద్దరూ కలిసి ఈ 2 నవదీప్ నార్త్ 24 పార్గనాస్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ప్రణాళికలు రూపొందిస్తారు, ఎట్లా ఇక్కడ బీజేపీ బాగా స్ట్రాంగ్ అవ్వాలన్నది. 5వ జోను నార్త్ బెంగాల్. ఈ నార్త్ బెంగాల్ని అరుణాచల్ ప్రదేశ్ లీడరు అనంతనారాయణ మిశ్రా, ఈయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మాల్దా డిస్ట్రిక్టు. అట్లాగే కర్ణాటకలో ఆర్గనైజేషన్ లీడర్ అరుణ్ బెర్నాడి, ఇతనేమో సిలిగురికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ జోన్లో బీజేపీకి ఎట్లా ఓట్ బ్యాంక్ పెంచాలి అన్నది చూస్తారు. ఇంకా 6వది డార్జిలింగ్ పూర్తిగా హిల్ ఏరియాలో ఎట్లా బీజేపీ స్ట్రాంగ్ అవ్వాలి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి అన్నది ఇన్ఛార్జిగా బీజేపీ జాతీయ స్పోక్స్ పర్సన్ ప్రదీప్ బండారి చూస్తాడు. అట్లాగే మాజీ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి కూడా, వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా కైలాష్ చౌదరికి అయితే కూచ్ బెహార్ ఇచ్చారు. సో ఈ 6 జోన్స్లో ఇన్ఛార్జీలను ప్రకటించారు. వీళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో వర్క్ మొదలుపెట్టేశారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉన్న బీజేపీ ఎంపీలని, ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి. బెంగాలీస్ మైండ్ సెట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. బెంగాల్లో ఒక క్యాస్ట్ దీనికి సంబంధించిందే కాదు, హిందుత్వాకి సంబంధించిందే కాదు, డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళాలి, ఓటర్స్తో మాట్లాడాలి. బెంగాలీస్ అప్పుడు కానీ బీజేపీ వైపు చూడరు, బీజేపీ లీడర్షిప్ని అర్థం చేసుకోరు. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక పెద్ద విషన్ నాటిన బీజం వేసింది బెంగాలీ ఓటర్స్లో. మోడీ లేదా నార్త్ ఇండియా లేకపోతే ఢిల్లీ అనే ఒక ఫీలింగ్ తీసుకొని వచ్చి బెంగాలీ ప్రైడ్ అంటూ కూడా తను పబ్బం గడుపుకుంటోంది. ప్రస్తుతానికి బీజేపీ ఈ 6 జోన్స్ కింద డివైడ్ చేయటం, ఇన్ఛార్జీలను ప్రకటించటం, ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లోకి రావటం, ర్యాలీసు, ఇంకో పక్క మోడీ, అమిత్ షా, మరి ఇవన్నీ కలిపి ఇంకో పక్క ఈ సార్ ఎక్సర్సైజ్తో అక్రమంగా ఓటర్స్ మొత్తం చాలా వరకు కూడా డిలీట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ ఫిల్టర్ అయిపోయి వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రచారంలోకి వెళ్తే బీజేపీ అనుకున్నది సాధించవచ్చు. నేను సర్వే గెలుస్తారని చెప్పినప్పుడు కొంతమంది మీరు అంతకుముందు ఇంకో పార్టీ వస్తుందిగా అన్నారు. ఉదాహరణకి తమిళనాడులో సర్వేసు ప్రిడిక్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎవరు జాయిన్ అయ్యారు, ఏ పార్టీలో ఎవరు బయటకు వచ్చారు, ఎవరు ముందుకు వెళ్తున్నారు, ఏ రకంగా వాళ్ళ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఉదాహరణకి 2024 ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఎలియన్స్ ఖరారయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఎడ్జ్ ఉంది. ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం సమయం ముగిసేంత వరకు బీఆర్ఎస్ పార్టీకి బాగా ఎడ్జ్గా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకొక 4-5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా ముందంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కానీ అందరికీ కూడా తెలిసిందే రిజల్ట్స్. నేను చెప్పిన ఈ 3 ఉదాహరణలు కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దిగా పార్టీలు అంచనాలన్నీ కూడా తారుమారైనాయి. ప్రస్తుతానికి తమిళనాడులో ఒక నెల కిందటి వరకు విజయ్కి బాగా అడ్వాంటేజ్ ఉంది. ప్రస్తుతానికి విజయ్కి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే నేను చెప్పింది అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి చెప్పాను. ఏ క్యాస్ట్ ప్రస్తుతానికి ఏ పార్టీ వైపు చూస్తున్నాయి అన్నది. రేపు మళ్ళీ అలయన్స్లు మారినా లేదు ఏమైనా తాయిలాలు ప్రకటించినా ఏ కులానికో ఎవరికో మళ్ళీ ఈక్వేషన్స్ మారుతాయి. సో నేను పెట్టే సర్వేస్ అన్నీ కూడా ఆ రోజు దాని ప్రకారం అంచనా ప్రకారమే. దయచేసి వ్యూవర్స్ అదొకటి గమనించగలరు. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత బీజేపీని ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇంకొన్ని నెలలు సమయం పడుతుంది. థ్యాంక్ యూ.